రైట్, నెక్స్ట్ వన్. అలంగీర్ నామా టెక్స్ట్ వాజ్ రిటర్న్ బై. సో అలంగీర్ నామా అనే టెక్స్ట్ ఉంది, సో దీన్ని రాసింది ఎవరు? సో మీర్జా మొహమ్మద్ కాసిం, మొహమ్మద్ సాకి, భీమ్సేన్ అండ్ కాఫీ ఖాన్. ఓకే, సో వీళ్ళ గురించి ఒకసారి చూద్దాం. రైట్, కాఫీ ఖాన్ ఇతను రాసిన టెక్స్ట్ ఏదంటే ముంతఖబ్ ఉల్ లుబాబ్. ముంతఖబ్ ఉల్ లుబాబ్ అంటాం దీన్నే, ఉల్ లుబాబ్. ఓకే, సో ఈ టెక్స్ట్లో దేని గురించి ఉంటుందంటే షాజహాన్ గురించి ఉంటుంది. షాజహాన్ అండ్ ఔరంగజేబ్. సో ఈ రెండింటి గురించి ఉంటుంది ముంతఖబ్ ఉల్ లుబాబ్ అనే దాంట్లో కాఫీ ఖాన్ గురించి. సో కాఫీ ఖాన్ రాసిన టెక్స్ట్లో. సో ఈ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సీక్రెట్ ఖాన్ అంటాం ఇతన్నే. ఎందుకంటామంటే అలాగా ముంతఖబ్ ఉల్ లుబాబ్ అనే దాంట్లో ఔరంగజేబ్ గురించి ఉంటుందని మాట్లాడుకున్నాం. సో యాక్చువల్గా ఔరంగజేబ్ గురించి అతని పర్మిషన్ తీసుకొని లీగల్గా రాయలేదన్నమాట, సీక్రెట్గా రాస్తారు అతని గురించి, అందుకే అతను సీక్రెట్ ఖాన్ అంటాం. ఓకే, నెక్స్ట్ భీమ్సేను నుస్ఖా ఉల్ దిల్కుష్ అనే టెక్స్ట్ ఉంటుంది అనమాట. ఈ టెక్స్ట్లో ఎవరి గురించి ఉంటుందంటే ఇందులో కూడా ఇట్ ఈజ్ అబౌట్ ఔరంగజేబ్ గురించే ఉంటుంది ఇందులో కూడా. నుస్ఖా ఈ దిల్కుష్ అనే దాంట్లో కూడా. యాక్చువల్గా ఈ భీమ్సేన్ ఆయన ఎవరంటే ఔరంగజేబ్ దగ్గర మిలిటరీలో వర్క్ చేస్తాడనమాట, సైన్యంలో పనిచేసే ఒక వ్యక్తి. ఇతను పర్షియాలో రాసిన బుక్కే ఈ నుస్ఖా ఈ దిల్కుష్ అనేది. ఇట్ ఈస్ అ పర్షియన్ లాంగ్వేజ్ బుక్. రైట్, నెక్స్ట్. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ వాట్ వీ వాంట్ అంటే ఇక్కడ అలంగీర్ నామా అనే టెక్స్ట్ ఎవరు రాశారు? సో ఇట్ ఈస్ బై మీర్జా మొహమ్మద్ కాసిం. ఇతను రాసిన బుక్కే ఈ అలంగీర్ నామా అనేది. ఓకే, అండ్ ఇట్ ఈస్ అబౌట్ 1658 నుంచి 1668 వరకు, అంటే 10 ఇయర్స్లో ఔరంగజేబ్ సో అడ్మినిస్ట్రేషన్ ఎలాగున్నదో మెన్షన్ చేసే టెక్స్ట్ ఏదంటే ఈ అలంగీర్ నామా అనేది. ఓకే, ఇట్ ఈస్ బై మీర్జా మొహమ్మద్ కాసిం. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ ఏ. క్లియర్? నెక్స్ట్ వన్. హూ ట్రాన్స్లేటెడ్ బ్రహ్మ సమాజ్ టెక్స్ట్స్ ఇంటూ తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్? ఓకే, బ్రహ్మ సమాజానికి సంబంధించిన గ్రంథాలు తెలుగు తమిళ భాషల్లో ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? ఓకే, ఆప్షన్స్ కందుకూరి వీరేశలింగం, నెక్స్ట్ శ్రీధరుల నాయుడు, సుబ్రహ్మణ్య భారతి అండ్ రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఓకే, సో ఆప్షన్ వైజ్ చూసుకున్నాం అనుకో, ఫస్ట్ కందుకూరి. సో కందుకూరి వీరేశలింగం అనే వ్యక్తి, వీరేశలింగం గారు బ్రహ్మ సమాజానికి సంబంధించిన వ్యక్తే. ఈ బిలాంగ్స్ టు బ్రహ్మ సమాజ్, బట్ హీ డిడెంట్ ట్రాన్స్లేట్ ద టెక్స్ట్స్. ఇతను అనువదించలేదు కాబట్టి ఫస్ట్ కాదు. సో ఆప్షన్ సి చూడండి, సుబ్రహ్మణ్య భారతి. అసలు బ్రహ్మ సమాజానికి సుబ్రహ్మణ్య భారతికి ఎలాంటి సంబంధం లేదన్నమాట. హీ డిడెంట్ బిలాంగ్ టు దిస్ బ్రహ్మ సమాజ్. సో వాజ్ మోస్ట్లీ influenced by Vivekananda, Aurobindo Ghosh and sister Nivedita. Vivekananda, Aurobindo Ghosh. సో వీళ్ళ వల్ల ఈ సుబ్రహ్మణ్య భారతి అనే ఆయన బాగా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అనమాట. సో ఇతను ఒక తమిళ్ పోయెట్, తమిళ్కి సంబంధించిన ఒక తమిళ కవి అనమాట. ఓకే, సో ఇతను కూడా ఈ గ్రంథాలను ఎక్కడ అనువదించలా. రైట్, ఇక్కడ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు సో ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజాన్ని వ్యాప్తి చెందించారు. ఈ ఎక్స్పాండెడ్ బ్రహ్మ సమాజ్ ఇన్ ఆంధ్ర, బట్ ఈ డిడెంట్ ట్రాన్స్లేటెడ్ ద టెక్స్ట్స్ ఇన్ టు తమిళ్ అండ్ తెలుగు. ఇతను అనువదించలేదు గ్రంథాలని, బట్ ఆంధ్ర ప్రాంతంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు బ్రహ్మ సమాజాన్ని బాగా వ్యాప్తి చెందించారు కాబట్టి ఇతనికి బ్రహ్మర్షి అనే టైటిల్ కూడా ఉందని మాట్లాడతాం. ఓకే, ద టైటిల్ ఆఫ్ రఘుపతి వెంకటరత్నం నాయుడు ఈజ్ బ్రహ్మర్షి. క్లియర్? బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే టెక్స్ట్లు ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఎవరంటే మిస్టర్ శ్రీధరుల నాయుడు. ఆప్షన్ బి. ఇతన్ని ఏమని పిలుస్తామంటే చెంబుటి శ్రీధర్ల నాయుడు గారు అని పిలుస్తాం అన్నమాట. సో సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో సౌత్ మొత్తం మీద బ్రహ్మ సమాజానికి ఎక్స్పాండ్ చేసింది ఎవరంటే, బాగా కృషి చేసింది ఎవరంటే, ఎఫర్ట్స్ పెట్టింది ఎవరంటే ఈ చెంబుటి శ్రీధర్ల నాయుడు అని పిలుస్తాం. సో హీ
ట్రాన్స్లేటెడ్ ద టెక్స్ట్స్ ఇంటూ తమిళ్ అండ్ తెలుగు. తెలుగులోకి అనువదించింది ఎవరంటే ఈయన. ఆప్షన్ బి. ఓకే, 5 ఐడెంటిఫై ద కరెక్ట్ వన్. సరైన దాన్ని గుర్తించాలా. సో కొన్ని ఆర్గనైజేషన్లు అయితే ఇచ్చాడు, దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్ అయిన ఇయర్స్ ఇచ్చాడు. సో వీటిలో కరెక్ట్ పేరు ఏదో ఐడెంటిఫై చేయాలా. సో ద మద్రాస్ లేబర్ యూనియన్, ఇట్ ఈస్ ఇన్ 1918, రైట్, ఆల్ రైట్. 1918లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆర్గనైజ్డ్ ట్రేడ్ యూనియన్. మొట్టమొదటి ఒక సంస్థాగతమైన ట్రేడ్ యూనియన్ మద్రాస్ లేబర్ యూనియన్ ఆఫ్ 1918. సో ఏ అనేది కరెక్ట్. ఓకే. 2 ద ఆల్ ఇండియన్ కిసాన్ సభ అనేది 1936. ఇట్ ఈస్ 6. ఓకే, రైట్. థర్డ్ వన్, ద ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. చాలా ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇన్ 1920, కరెక్ట్. ఓకే, రైట్, ఇది కూడా కరెక్ట్. సో సి కరెక్ట్. నెక్స్ట్, బార్డోలీ సత్యాగ్రహ ఇస్ 1928, కరెక్ట్. సో బార్డోలీ సత్యాగ్రహ అనేది 1928లో ఫిబ్రవరి 12న స్టార్ట్ అయిన ఒక మూమెంట్. ఇది గుజరాత్లో జరిగిన మూమెంట్ అనమాట. సో దీన్ని లీడ్ చేసింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పొచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లెడ్ ద బార్డోలీ మూమెంట్ ఇన్ 1928. సో ఈ మూమెంట్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే ఆయన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఒక పార్ట్ అయ్యాడని చెప్పొచ్చు అనమాట. ఈ బికేమ్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫ్రమ్ బార్డోలీ సత్యాగ్రహ, ఓకే, ఇన్ 1928. సో ఇక్కడ సరైనవి గుర్తించమంటున్నాడు, కరెక్ట్ ఐడెంటిఫై చేయాలి కాబట్టి. సో ఇది 1926 ఇచ్చాడు. సో ఇట్ ఈస్ ఇన్ 1936. సో బి తప్పించి మిగతా 3 కూడా కరెక్టే. ACD. సో దీస్ ఆర్ కరెక్ట్. క్లియర్, రైట్. రైట్, నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ నాట్ బిలాంగ్స్ టు గదర్ పార్టీ. గదర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇందులో ఎవరు కాదు అని అడుగుతున్నాడు. ఓకే, సో గదర్ పార్టీ ఫస్ట్ దీని గురించి మాట్లాడితే ఇట్ ఈస్ ఇన్ 1913, 1913లో యునైటెడ్ స్టేట్స్ శాన్ ఫ్రాన్సిస్కో. ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఏం చేశారంటే కొంతమంది ఈ గదర్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఆ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తుల్లో అందులో ఎవరెవరు ఉన్నారంటే లాలా హర్దయాల్ ఉన్నాడు, సోహన్ సింగ్ బక్నా ఉన్నాడు, అండ్ భాయి పరమానంద్ ఉన్నాడు. బట్ సూర్యసేన్ అనే వ్యక్తి ఉండడు. ఓకే, హీ బిలాంగ్స్ టు బెంగాల్. సూర్యసేన్ బిలాంగ్స్ టు బెంగాల్ ప్రాంతానికి సంబంధించినోడే సూర్యసేన్. ఇతన్ని చిట్టా గ్యాంగ్ అనే ప్రాంతంలో ఏమని పిలుస్తారంటే చిట్ట గ్యాంగ్. హీ వాజ్ కాల్డ్ యాజ్ మాస్టర్ ఢా అని పిలుస్తాం ఇతను. ఎవరినంటే సూర్యసేన్ని. ఓకే, సో ఇతను దేనికి ఫేమస్ అంటే చిట్ట గ్యాంగ్ ఆర్మొరీ రైడ్ జరుగుద్ది. సో చిట్ట గ్యాంగ్లో ఆయుధ కర్మాగారం ఉంటుంది అన్నమాట. సో దీని మీద 1930లో ఒక అటాక్ జరుగుద్ది. ఆ అటాక్లో సూర్యసేన్ అరెస్ట్ చేస్తారు. సో చిట్ట గ్యాంగ్ కాన్స్పిరసీకి సంబంధించిన ఎవరంటే సూర్యసేన్. సో డైరెక్ట్గా గదర్ పార్టీకి సూర్యసేన్కి ఎలాంటి రిలేషన్ ఉండదు అనమాట. ఓకే, సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే సూర్యసేన్ నాట్ బిలాంగ్స్ టు ద గదర్ పార్టీ. సో అవర్ ఆన్సర్ ఈజ్ డి. రైట్, నెక్స్ట్, హూ వాజ్ అమెరికన్ జర్నలిస్ట్ కవర్డ్ ద సాల్ట్ సత్యాగ్రహ ఇన్ 1930. 1930లో ఉప్పు సత్యాగ్రహాన్ని గమనించిన అమెరికన్ పాత్రికేయుడు ఎవరు? సో ఇది ఇంపార్టెంట్. సో ఈ వాజ్ అన్ అమెరికన్ జర్నలిస్ట్ హూ కవర్డ్ ద 1930 సాల్ట్ సత్యాగ్రహ. సో దీన్నే ఏమని పిలుస్తామంటే ఇక్కడ దరాసాన్ మార్చ్ అంటాం. దరాసాన్ సత్యాగ్రహ అని పిలుస్తాం అన్నమాట. దరాసాన్ సత్యాగ్రహ. సో ఇక్కడ ఈ మూమెంట్ చేసేటప్పుడు ఎవరైతే ఉన్నారో అన్ఆర్మ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ మూమెంట్ చేస్తున్నారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారో ఈ బ్రిటిష్ వాళ్ళు. ఓకే, ప్రజల మీద
దౌర్జన్యం చేసే బ్రిటిష్ యొక్క పరిపాలన గురించి వాళ్ళు చేసే థింగ్స్ గురించి అమెరికన్ జర్నలిస్టు ఎవరంటే వెబ్ మిల్లర్. ఈ వెబ్ మిల్లర్ గారు ఏం చేశారంటే ఇది అందరికీ తెలియాలి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, ఓకే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ అందరికీ తెలియజేయాలని చెప్పి వెబ్ మిల్లర్ ఏం చేశారంటే ఈ ఈవెంట్ అంతా, ఈ ఎపిసోడ్ అంతా కవర్ చేశాడు అనమాట. సో ద అమెరికన్ జర్నలిస్ట్ ఎవరంటే హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద వెబ్ మిల్లర్. ఓకే.